ఓకే సార్, వన్స్ అగైన్ వెల్కమ్ టు టోటల్ అనమాట. అందరికి ప్రతి ఒక్కరికి టీంకి అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే టఫ్ బోన్స్ గురించి. టఫ్ బోన్స్ ప్రోడక్ట్ అసలు దేనికి వాడాలి, అసలు ఇది ఎందుకు అవసరము, టోటల్గా క్లియర్గా ఈరోజు మీకు మొత్తం అంతా చెప్పబోతున్నాను. ఫస్ట్ చాలామంది నాకు క్వశ్చన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలామందికి ఇప్పుడు చూస్తుంటారు అనమాట. ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు రావడం కామన్ అయిపోయింది. కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, బోన్స్ దగ్గర అన్ని అన్ని దగ్గర ఈ నొప్పులు అనేది సహజం. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఈ మధ్య ఎక్కువ పెయిన్స్ అంటున్నారు. సో ఇది ఎందుకు వస్తుంది, అది ఫస్ట్. అసలు ఎందుకు వస్తుందో మనకు తెలిస్తే అది దానికి ఏం చేయాలో తెలుస్తుంది. కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే ఏదో ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయిలే అంటున్నారు. ఆ ఏజ్ ఎందుకు పెరిగేటప్పుడు ఏం జరుగుతుంది బాడీలో, మన శరీరంలో ఏజ్ పెరిగేటప్పుడు ఏం జరుగుతుంది అది మనం తెలుసుకోవాలా. సో దీనికోసం నేను ఇంకా షేర్ చేసి స్క్రీన్ నీట్గా మీకు చెప్పగలుగుతా. సో చూడండి, అనిపిస్తుందా స్క్రీన్? ఎస్ ఎస్ సార్. ఫస్ట్ మీకు దీని గురించి చెప్పాలన్నమాట. కొలేజన్ అని ఒకటి ఉంటుంది అనమాట మన బాడీలో. కొలేజన్ అని ఒకటి ఉంటుంది. కొలేజన్ అంటే ఏంటి ఫస్ట్ అంటే అదొక ఒక పదార్థం మన బాడీలో. ఇప్పుడు స్కిన్లో ఉంటుంది, బోన్స్ దగ్గర ఉంటుంది అది. కానీ అది ఏం చేస్తుంది, దానివల్ల ఏంటి ఉపయోగం అనేది చెప్తాను. ఇప్పుడు కొలేజన్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసినారా, పక్కన లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఇది స్కిన్లో చెప్తున్నా. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే పైన లేయర్ వచ్చేసి స్కిన్, మనకు పైన స్కిన్ ఫస్ట్ పైన ఉండేది. దాని కింద ఉండేది, ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారంటే బ్రిడ్జ్ ఉంటుంది కదా మనకు. బ్రిడ్జ్ కింద పిల్లర్స్ ఉంటాయి కదా. పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటేనే బ్రిడ్జ్ నిలబడుతుంది, అవునా? అంతే కదా. లేదంటే ఏమవుతుంది, ఒక పిల్లర్ పడిపోయింది అనుకో, బ్రిడ్జ్ వంగుతుంది. ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్లలో కూడా చూసి ఉంటాం, కింద బెడ్ సరిగా లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయా, ఉండవా? సో ఇలాగే సేమ్ మన స్కిన్ కూడా ఏమవుతుంది అంటే, చాలా మంది ఏజ్ పెరిగే కొద్దీ మోకాల నొప్పులు వస్తాయి, ముడతలు వస్తుంటాయి ఫేస్లలో, ఎక్కడ అన్ని బాడీ అంతా ముడతలు వస్తాయి. ఎందుకు ముడతలు వస్తాయంటే కొలేజన్ అనే ఒక పదార్థము మనకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. పోను పోను ఏజ్ పెరిగే కొద్దీ అది ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది. సో ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్గా, ఇక్కడ ఈ పక్క నీట్గా ఉంది చూసినారా, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగా పట్టుకొని ఉంది అనమాట. బ్రిడ్జిని పైన మన స్కిన్ని పట్టుకొని ఉంటుంది. సో కాబట్టి నీట్గా ఉంటుంది. అండ్ ఈ పక్క వచ్చేసి ఎట్లా పడితే అట్లా ఇరిగిపోయింటాయి అనమాట. అండ్ అలాగే ఎట్లా ఇది ఎంతవరకు ఎట్లా ఉంటుంది అనేసి చూడండి. ఇది చాలామంది మనకు ఏజ్ పెరిగే కొద్దీ ఫస్ట్ స్టార్టింగ్లో బాగుంటుంది, కొలేజన్ చాలా పెద్ద ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి మనకేంటంటే స్కిన్ కూడా చూడడానికి మాత్రం బాగా స్మూత్గా, ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా లాగితే స్మూత్గా ఉంటుంది చూసినారా, ఎలాస్టిక్ అంటారు. రబ్బర్ లాగితే లాగిన తర్వాత మళ్ళీ అట్లే వచ్చేస్తుంది, అవునా? ఎలాస్టిక్ అంటారు దాన్ని. ఎలాస్టిక్ ఉండేది చిన్నప్పటి నుంచి మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు అంతా ఇది బాగుంటుంది కొలేజన్ అనేది. కానీ పోను 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 ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో, మన శరీరంలో యాక్చువల్గా ఏంటంటే దానంతకు అదే ప్రొడ్యూస్ అవుతుంటుంది. అంటే దానంతకు అది జనరేట్ అవుతుంది, ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు కొత్త సెల్స్ ఎట్లయితే జనరేట్ అవుతాయో, ఈ కొత్త సెల్లోనే ఇది కూడా ఒక ప్రోటీన్ అంటారు వీటిని. కొలేజన్ అనేది ఒక ప్రోటీన్ యాక్చువల్గా. ఆ ప్రోటీన్లో ఒక రకం, అది చాలా బాడీకి అవసరం కొలేజన్ అనేది. యంగ్గా ఉండేదానికి తర్వాత పోను పోను ముసలోళ్ళు అయిపోయేటప్పుడు లైన్స్ కానీ, ముడతలు కానీ, తర్వాత బ్లాక్ స్పాట్స్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా వస్తుంటాయి అన్నమాట పోను పోను. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ కొలేజన్ తగ్గిపోవడమే. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, అసలు ఎందుకు మనకు ముడతలు వస్తున్నాయని. అండ్ ఇంకోటి, ఇప్పుడు బోన్స్ పరంగా చూద్దాం. బోన్స్ పరంగా చాలామంది మన వాళ్ళు ఏంటంటే కాళ్ళలో, ఇప్పుడు పూర్వకాలంలో చాలామంది గుజ్జు అయిపోయింది, గుజ్జు గుజ్జు ఉంటుంది అంటుంటారు. మోకాలలో గుజ్జు లేదని నీకు అంటుంటారు, అప్పుడే నొప్పులు వస్తాయి. అంటే ఆ గుజ్జు ఏంటంటే కొలేజనే. ఇప్పుడు ఏంటంటే సైన్స్ వచ్చింది కాబట్టి అది ఏంది అని ఒక పేరు పెట్టినారు దానికి. సో కాబట్టి ఆ కొలేజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే దాని కెపాసిటీ పోతూ పోతూ తగ్గిపోతా, అది దాంతకు అది ఉత్పత్తి కాదు. కాబట్టి ఉండేటివన్నీ వాడుకునేస్తున్నాను. అండ్ మీకు ఇంకోటి విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మన కాళ్ళ సందులలో ఒకలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇడే ఉంది చూడండి, కాళ్ళ కాళ్ళ సందులలో బోన్స్ ప్రతి ఒక్క దాని దగ్గర ఒక కుషన్ లాగా ఒకటి వస్తుంది. ఇప్పుడు మనము బెడ్ మీద కూర్చుంటే మెత్తగా ఉంటుంది కదా, అవునా?
అదే సపరేట్గా మంచం మీద కూర్చుంటే లేదంటే ఏదైనా చెక్క మీద కూర్చుంటే అంత స్మూత్గా అనిపించదు. అది కాళ్ళకు ప్రతి బోన్కి మధ్యలో ఒక కుషన్ లాగా ఒక టైప్ ఉంటుంది అనమాట. దాన్నే గుజ్జు అంటారు, కొలేజన్ అంటారు. ఆ కొలేజన్ ఎప్పుడైతే తక్కువైపోతుందో రెండు బోన్స్ మధ్యలో ఏది లేదు కాబట్టి రెండు రాసుకుంటూ ఉంటాయి. రాసుకుంటూ ఉన్నప్పుడు నొప్పి వస్తుంది. సో అర్థమైంది కదా. ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకోవాలన్నమాట. Yes, yes. అది పాయింట్. అంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొలేజన్ అనేది మనకు చాలా బాడీకి శరీరానికి అవసరము. ఈ అవసరమైన పదార్థము పోను పోను తగ్గిపోతుంది కాబట్టి మనకు నొప్పులు వస్తున్నాయి, స్కిన్లో అంతా ముడతలు వస్తున్నాయి, ఏవేవో రకరకాల స్కిన్ టైప్ డిసీజెస్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో కొలేజన్ అనేది మన బాడీకి కంపల్సరీ అవసరం. సో మన టఫ్ బోన్స్లో ఏముంటుందంటే టఫ్ బోన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇది చూస్తున్నారా, ఇట్లానే మీకు డబ్బా వస్తుంది అనమాట. మనకు ఫస్ట్ ఇక్కడ కొలేజన్ పెప్టైడ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో కొలేజన్ పెప్టైడ్స్ అని మనము కార్టిలేజ్ అంటే అదే దాన్ని అంటారు, కుషన్ టైప్ మాదిరి వస్తుంది. అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే దానికోసం మనకు సపరేట్గా మనం తీసుకోవాలి. ఇది ఫుడ్ లాగా అనమాట. మనం తినే పదార్థాల్లో లేదు కాబట్టి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సప్లిమెంట్స్ అంటారు వీటిని. ఏదో మెడిసిన్ కాదు, ఏదో టాబ్లెట్లు కాదు, ఏం కాదు. ఇవి ఫుడ్లో ఆ కొలేజన్ మనకు ముందు పూర్వకాలంలో మంచి ఫుడ్ తింటున్నాం కాబట్టి ఆ ఫుడ్లోనే కొలేజన్ అనేది కొంచెం ఉత్పత్తి చేయడానికి ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడంతా తినేదంతా ఆయిల్ ఫుడ్స్, రకరకాల అంతా వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. ఫుడ్ మనం సరిగా పూర్తిగా న్యాచురల్ తినడంలే, అందుకు అది రావడం లేదు కాబట్టి ఈ నొప్పులన్నీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటుంటాం ఇవన్నీ ఎక్స్ట్రాగా ఎందుకు లేబ్బా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ కానీ రిచ్ పీపుల్ కానీ ఏది వాళ్ళు ఏది పెరిగినా కూడా బాగా అందంగా ఉంటారు. ఫేస్ కూడా బాగా గ్లో ఉంటుంది. బాగా నడుస్తూ ఉంటారు. ఏందబ్బా వీళ్ళు బాగా ఉన్నారని అనుకుంటుంటాం కదా. వాళ్ళు ఏంటంటే డైలీ తీసుకుంటుంటారు అనమాట కొలేజన్ సపరేట్గా వాళ్ళు ఇలా టఫ్ బోన్స్లలో. కానీ వాళ్ళకి ఏమంటే టఫ్ బోన్స్ అని పేరు ఉండదు, వేరే ఇంకా కాస్ట్లీ ఉంటాయి చాలా అవి. సో మనకు అంతంత కాస్ట్లీ సెలబ్రిటీస్ వాడు ఏదైతే ఉన్నాయో అవి అంత కాస్ట్లీ కాకుండా కొంచెం దాంట్లో మనకు ప్రతి ఒక్క వ్యక్తి తీసుకునేటట్టు న్యాచురల్గా మనకి ఇస్తున్నారు అనమాట. ఈరోజు మన షేప్ షాప్ నిజంగా మన గ్రేట్ కంపెనీ కోసం గ్రేట్ క్లాప్స్. సో ఇది చాలా అవసరము. అండ్ ఇది అలాగే దీంట్లో ఇట్లా కొలేజన్ అనేసి అండ్ దాని తర్వాత మధ్యలో ఇప్పుడు బోన్స్ తిరిగేటప్పుడు రాసుకుంటుంటాయి కదా, అప్పుడు నొప్పి రాకోకుండా దాంట్లో కాండ్రోటిన్ సల్ఫేట్ అని ఒకటి ఉంటుంది. సో దానికోసం అండ్ తర్వాత యాసిడ్స్ ఏవైతే స్మూత్గా మనం నడిచేటప్పుడు కానీ స్మూత్గా ఉండడానికి ప్రతి ఒక్కటి ఒక మిషన్ లాగా అనుకోండి. మన బాడీ కూడా ఒక మిషన్ లాగా అనుకోండి. ఆయిల్స్ కావాలి కదా మిషన్ రన్ కావాలంటే, అలాగే కొలేజన్ కావాలి మన బాడీకి అంతే. కాబట్టి ఇట్లా అలాగే ఏదైనా మన స్కిన్కు అంటే మంటలు గుర్తుంటాయి, ఊరి దురదలు వస్తుంటాయి, ఇట్లాంటి దానికి కూడా పనిచేస్తుంది అనమాట కొలేజన్. ఇవన్నీ లేకపోకుండా విటమిన్ సి, D3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇవన్నీ విటమిన్స్ మినరల్స్ ఏవైతే కావాలో అసలు నిజంగా మొత్తం బోన్కి స్కిన్కు సంబంధించి స్కిన్కి కూడా పనిచేస్తుంది. బోన్కే కాదు స్కిన్కి కూడా పనికొస్తుంది కొలేజన్. సో ఈ రెండింటి మొత్తానికి టోటల్గా అంత కలిపి ఒక ప్యాకేజ్ అనమాట ఇది. సో మనకు నిజంగా స్టఫ్ బోన్స్ వాడే వాళ్ళు ఎంత రిజల్ట్ తీసుకుంటారంటే అంత రిజల్ట్ తీసుకుంటారు. ఇది చాలామంది కొలేజన్ అనేది తెలియక అసలు ఏందో అనుకుంటున్నారు. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన తర్వాత కొలేజన్ ఏందబ్బా, కొలేజన్ అంటే ఏందని దాని తర్వాత రీసెర్చ్ చేసి తెలిసింది. కొలేజన్ గురించి మొత్తం క్లియర్గా మనకు అర్థమైంది అన్నట్టు అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు మన ద్వారా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ టఫ్ బోన్స్ గురించి ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి అర్థమైంది కదా. Yes, Guruji. Yes, sir. అండ్ Yes, Okay, sir. sir. ఇందులో క్లియర్గా ఇంకో విషయం ఏంటంటే ఇది ఎవరు తయారు చేస్తారు అంటే షేప్ షాప్ ఏం చేస్తుందంటే సపరేట్గా దీనికోసము న్యూట్రికల్స్ అని ఉంది కదా, ఇక్కడ కంపెనీ పేరు ఉంది చూడండి. సప్లిమెంట్స్, హై క్వాలిటీ సప్లిమెంట్స్ తయారు చేస్తారు ఓన్లీ షేప్ షాప్ మాత్రమే. సపరేట్గా మానిటరింగ్ చేసి మరీ తయారు చేస్తారు. FSSAI సర్టిఫికేట్ కానీ దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే ISO సర్టిఫికేట్ కానీ, ఇక ఏ ప్రోడక్ట్ తయారైనా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు చెక్ చేస్తారు కదా క్వాలిటీ టెస్టింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఈ ప్రోడక్ట్ బయట వెళ్ళినప్పుడు అది ఏమి ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందా లేదా, అన్ని సర్టిఫికేషన్ చేస్తారనమాట. ISO, GMP, HACCP అని సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ FSSAI సంబంధించింది, ఇంకా ఫుడ్ సంబంధించింది అది. సో కాబట్టి మనం ఎందుకంటే ఇవి ఎట్లా వాడాలి అనేది ఉంది కదా. సో మనం డైలీ ఇవి దీంట్లో మూడిట్లలో ఉంటుంది అనమాట. మనకు ఇలా సాసెట్స్ వస్తాయి. ఈ మూడిట్లలో కొలేజన్ ఉంటుంది యాక్చువల్గా. ఇది ఒకటే కాదు, టఫ్ బోన్స్ ఒకటే కాదు, మామూలుగా టఫ్ బోన్స్లో కానీ గ్లో స్కిన్లో కానీ ఈ రెండు ఒకటే రకం, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇది టఫ్ బోన్స్ వచ్చేసి ప్యూర్గా ఓన్లీ బోన్స్కి మాత్రమే
బాగా పనిచేస్తుంది. గ్లో స్కిన్ వచ్చి స్కిన్ కూడా పనిచేస్తుంది. సో అట్లా ఈ రెండిట్లలో కొలేజన్ ఉంటుంది. ఈ ఐస్ యాసిడ్స్ కానీ ఏవైతే మనకు అవసరమో విటమిన్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ శాచెట్స్ వస్తాయి. మీకు కనిపిస్తుంది కదా శాచెట్ మాదిరి ఇట్లా ఒక ప్యాకెట్ లాగా వస్తుంది. ఒక ప్యాకెట్ డైలీ పొద్దున ఇది చిన్నపిల్లలు వాడద్దు, ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ వాడవద్దు. సో ఏదైనా అలర్జీస్ ఉంటాయి కదా, అలర్జీస్ అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ, ప్రతిసారి స్కిన్ అలర్జీ వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ వద్దు. అది డాక్టర్ని అడిగి వాడాలి అవి. సో నార్మల్గా ఓన్లీ నొప్పులు ఇట్లా ఏదైనా స్కిన్కి సంబంధించిన ముడతలు కానీ ఏదైనా కానీ ఈ జాయింట్ పెయిన్ సంబంధించినవి కానీ టఫ్ బోన్స్ కానీ ఈ గ్లో స్కిన్ ఈ రెండు అనమాట. గ్లో స్కిన్ వచ్చి స్కిన్కి సంబంధించింది, ఇది బోన్స్ సంబంధించింది. సో ఇది శాసెట్స్ మాదిరి ఇట్లా వస్తాయి ఓన్లీ. సో ఇది వచ్చేసి మనం డైలీ మీరు ఒక టైం అనేది పెట్టుకోండి. ఇప్పుడు తినిన తర్వాత ఒక గంట తర్వాత వేసుకోండి. అది వేసుకున్న తర్వాత గంట తర్వాత ఏం తినకూడదు. సో ఇట్లా ఒక గ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో అది బాగా నీట్గా చేయడానికి. ఇది అయితే పొద్దున వేసుకోవాలన్నా, మధ్యాహ్నం వేసుకోవాలన్నా, సాయంత్రం వేసుకోవాలన్నా దీనికి ఏం టైం లేదు. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఏ టైం అయినా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుంది అనుకుంటారో ఒక జ్యూస్ టైప్ లాగా తీసుకోవచ్చు. మధ్యలో ఎప్పుడో ఒకసారి హాట్ వాటర్లో ఏమవద్దు, నార్మల్ వాటర్లో తీసుకోవాలా. సో ఇది వచ్చేసి మనం కట్ చేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది. సో 1 గ్లాస్ 200 ml ఉంటుంది కదా పెద్ద గ్లాసు, ఆ పెద్ద గ్లాస్ పైన వాటర్ పోసుకొని ఇది మొత్తం కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని తాగండి. జ్యూస్ సేమ్ ఇప్పుడు మనకు రసనాలు తాగుతుంటారు చూడండి, జ్యూస్ లాగా అట్లా అనుకొని తాగండి. అట్లానే బాగుంటుంది అనమాట తాగడానికి కూడా. సో ఇట్లా టఫ్ బోన్స్ అనేది మనకు ఇలా ప్యాకెట్స్లలో వస్తుంది. అండ్ పెద్దోళ్ళు ఒక 13 years 14 years దాటిన తర్వాతనే ఇది తీసుకోవాలన్నమాట ఎవరికైనా. ఎందుకంటే పెద్దోళ్ళకే మోకాలు నొప్పులు అన్నీ వచ్చాయి, చిన్నపిల్లలకి ఏం రావు ఎట్లా, కాబట్టి వాళ్ళే వాడతారు కదా. సో టఫ్ బోన్స్ అనేది ఈరోజు చాలా మనకి ఇంపార్టెంట్ ప్రోడక్ట్. డైలీ లైఫ్లో మనకి ఏవైతే కావాలనో అవన్నీ దాంట్లో ఉంటాయి. అండ్ దీనిలో ఏమేమి కాంపోనెంట్స్ వాడతారు అనేది అన్నీ చూడండి, మొత్తం ఉన్నాయి ఇక్కడ మీకు. తర్వాత దాంట్లో కూడా రాసి ఇచ్చింటారు అనమాట, ఎనర్జీ కానీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఈ కొలేజన్ పెప్టైడ్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇవి ఏదైతే ఇంకా మిగతావన్నీ ఉన్నాయో అవి మన స్కిన్కి సంబంధించినవి ఎక్స్ట్రాక్ట్, అంటే దురద రాకోకుండా ఇట్లా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో ఈ విటమిన్స్ కానీ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కంపల్సరీ కావాలి. చాలామంది అరటిపండు తింటుంటారు కదా, అరటిపండులో పొటాషియం ఉంటుంది అవసరం అని చెప్పేసి డైలీ మన వాళ్ళు అరటిపండు తినాలని తిన్న తర్వాత అంటుంటారు, ఎందుకంటే పొటాషియం ఇంపార్టెంట్. సో అలా ప్రతిదీ మనకు బయట ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో, ఇంతవరకు మనకి ఏమైతే చెప్పారో అవన్నీ మనకు ఆల్రెడీ ముందు చెప్పింటారు. బట్ ఏంటంటే మనం అన్నీ తీసుకోవడంలే ఇప్పటి వరకు. కాకపోతే ఈరోజు మన కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి అవసరం అయ్యేటట్టు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అని చేశారనమాట. కాబట్టి ఇది ఇంతవరకు ఎవరైతే వాడారో వాళ్ళు మీ టీం నుంచి ఎవరైనా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి మాట్లాడించండి, మాట్లాడదాం. డైరెక్ట్గా మాట్లాడండి. అష్రఫ్ మేడం చేతుంది. మేడం చెప్పండి మేడం. జై సార్, నేను వాడినా సార్ టబ్బోను. ఏం రిజల్ట్ వచ్చింది, ఎట్లా చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ ఉన్నది సార్ నాకు ఫస్ట్ నుంచి. ఆ బ్యాక్ పెయిన్ తగ్గింది సార్, చాలా వరకు బెటర్ అయింది అనమాట నాకు. అంటే వాడింది ఒక్కటే నేను, ఓకే. కానీ రిజల్ట్స్ అయితే నాకు బాగా ఇదైంది సార్. గ్రేట్ మేడం. అట్లే సిద్దిఫ్ మల్టీ విటమిన్స్ గానీ వాడినాడు సార్. సిద్దిఫ్ అంటాడు, మా భలే ఎనర్జీ మాది, భలే అంటే నీరసంగా ఉండనివ్వదు అట్లా అని కానీ సిద్దిఫ్ అంటాడు సార్. ఓకే గ్రేట్ మేడం. టబ్బోన్ గురించి అయితే నాకు బాగుంది సార్. గ్రేట్ క్లాస్ అనమాట మేడం కోసం. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు సార్, సో అదే అనమాట, మనకు ఏవైతే డైలీ మనకు ఇబ్బంది పెట్టేది మ్యాక్సిమం ఇదే. చాలా మంది టఫ్ బోన్స్ వాడి కూడా బాగా నడుస్తున్నారు అనమాట. వెంకటేశ్వర్ సార్ చెప్పండి. గ్రేట్, వెల్కమ్ సార్. గురుజీ మా టీం నుంచి శ్రీనివాస్ గురుజీ. అందేనా శ్రీనివాస్? ఓకే. జై హో గురుజీ. మేడం జయ మేడం. జై హో సార్. నాకు టబ్ బోన్స్ యాక్చువల్లీ నేను ఈ చేరిందే టబ్ బోన్స్ వల్ల చేరిన సార్. ఫస్ట్ మెడిసిన్ వాళ్ళు పెట్టుకున్నాను నేను సేఫ్ షాప్ కి. ఓకే. మోకాలు నొప్పులు పూర్తిగా అరిగిపోయినాయి సార్. ఇప్పుడు స్టిల్ ఏజ్ 50, నాకు 45 years కే చాలా ఘోరంగా ఉన్నింది. అసలు స్టెప్ ఎక్కడం దిగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నింది నాకు.
అటువంటిది తిరుమల హాస్పిటల్ కానీ పల్లా భాస్కర్ కొడుకు అవినాష్ రెడ్డి కానీ వాళ్ళంతా ఆపరేషన్ చేయాలన్నారు కంపల్సరీ, అరిగిపోయిందమ్మా అన్నారు. అటువంటిది నా బెస్ట్ ఫ్రెండ్ గీత ఆమె పరిచయం చేయించింది, వాడక్క నా మాట విననింది. అది వాడినాను సార్, కంప్లీట్ అంటే కంప్లీట్ తగ్గిపోయింది. 2 ప్యాకెట్స్ కే 2 బాక్సెస్ కే తగ్గిపోయింది. దిశాలో కూడా మన కిషోర్ గురూజీతో కూడా దగ్గర దగ్గర 500 స్టెప్స్ ఎక్కి దిగినాను గురూజీ. సూపర్ మేడం. రైట్. ఇది మేము సుమారుగా చాలా మంది కూడా దగ్గర దగ్గర 500 మంది కూడా అమ్మించినాం గురూజీ. మొత్తం మోకాలు నొప్పులు లేకుండా చేశారు అయితే మొత్తానికి చాలా మందికి. అవును సార్, అవును సార్. రైట్ మేడం. చాలా కరెక్టే చాలా సార్, సర్వీస్ చేశారు అయితే మీరు. 100% సార్. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి వాళ్ళు కావాలి ఇంకా మాకు. సూపర్ థ్యాంక్ మేడం. యూ సార్, నిజంగా థ్యాంక్ 500 యూ. మంది కంటే మామూలు విషయం కాదు. సో ఇలా అవును సార్. చాలా అసలు మనము చాలా మందికి ఏదో హెల్ప్ చేయాలి అని అనుకుంటుంటాం కానీ బట్ ఇంతకన్నా హెల్త్ పరంగా బాగుపరిచినప్పుడు అంతకన్నా హెల్ప్ ఏముంది. అవును ఏదైనా సార్, డబ్బులు వరద వస్తే బాధితులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు సార్. సుమారుగా మాకు కావాలి పల్లెల్లో వాళ్ళు సుమారుగా ఉన్నారు సార్. పాపం సార్. జరిగిద్దాం. ఓకే సార్, గ్రేట్ గ్రేట్ క్లాస్ థ్యాంక్ యూ సార్. కోసం అంజనా శ్రీనివాస్ సార్ అండ్ మేడం కోసం గ్రేట్ క్లాస్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకా ఎవరన్నా ఓకే. హ్యాండ్ రైజ్ చేశారు. మాలిక్ సార్ చెప్పండి సార్. జయో సార్, సార్ జయ సార్. డబ్బులు వచ్చినప్పుడు స్టార్టింగ్ లోనే నేను కూడా తీసుకొని ఇప్పుడు వాడుతూనే ఉన్నాము. ఉమ్, ఇవి పిక్కలు ఉంటాయి కదా సార్ మనకు, ఉమ్, ఆ పిక్కలు నొప్పి ఉండేది నాకు. ఓకే. నైట్ పూట పిల్లలు కొంచెంసేపు మర్దన చేస్తేనే నిద్రపోతాను. ఉహు, అలాంటిది అది వాడిన తర్వాత ఉమ్, ఏం లేదు, పీస్ఫుల్ గా నిద్రపోతాడా, యాక్టివ్ గా ఉండా, ఉహు. నడచడం బాగానే ఉంది. మా మిస్సెస్ కూడా ఇచ్చాను, మేడము వాడినాడు, అదే చెప్తాంది. ఏమంటే ఆమె మాటల్లోనే వినండి. ఇవ్వండి మేడంకి ఇవ్వండి. గ్రేట్ అనమాట. రిజల్ట్ డైరెక్ట్ గా వాడితేనే మనకు రిజల్ట్ తెలుస్తుంది. జయో సార్, మేడం జయ మేడం. నేను బ్యాక్ పెయిన్ కు అండ్ బాడీ పెయిన్స్ కు ఉండేది సార్. నాకు ఓకే. ఎక్కువ పని చేసినప్పుడు టాబ్లెట్ వేసుకోవడం కన్నా ఇది కంటిన్యూగా వాడతా అంటే టాబ్లెట్ అవసరమే ఉండదు సార్. ఓకే. అంతే అంతే కదా. పెయిన్ కిల్లర్ వేసుకుంటే మనకు ఉమ్, బాడీ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అవును అవును. ఇది వాడితే మనకు అన్ని విధాలుగా బెనిఫిట్ సార్. ఎస్. గ్రేట్ మేడం. సూపర్. అట్లానే మా అమ్మకు రికమెండ్ చేసినాను సార్. ఓకే. మా అమ్మకు కీళ్ళవాతం ఉంది, ప్రతి పార్ట్ నొప్పే. ఆహా. అట్లాంటిది మా మమ్మీ వాడుతున్నారు, 3 ఓకే. నెలల నుంచి కంటిన్యూగా వాడుతున్నారు. ఇప్పుడు అంత నొప్పులు లేవు, బాగుండాయి. బాగా కొంచెంసేపు కూడా నిలబడలేదు మా మమ్మీ. ఉమ్, బాగా నిలబడి వంట పని కూడా చేసుకుంటున్నారు తానే. సూపర్ మేడం. చాలా వినడానికి కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కి మనం ఏదైనా చేయొచ్చు అంటే కొంచెం వాళ్ళకు హ్యాపీగా పోయేటప్పుడు, కనీసం హ్యాపీగా పోయేటప్పుడన్నా హ్యాపీగా ఉండేటట్టు, ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా ప్రశాంతంగా హ్యాపీగా తిరిగేటట్టు ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటామా లేదా మనమే? ఎప్పుడు Yes, ఇంట్లో sir. కూర్చొని, ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చునేది ఎందుకంటే నొప్పుల వల్లనే. అవునా కదా? మోకాల నొప్పులు Yes. యాడికైనా పోవాలంటే మోకాల నొప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి అసలు బయటకే పోవడం లేదు చాలా మంది. సో ఇలాగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. అందుకోసమే ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను మళ్ళీ చెప్పేది కొంచెం పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా వాడిన వాళ్ళు, టఫ్ బోన్స్ వాడిన వాళ్ళు, రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. వెంకటేష్ సార్, మీ తరఫు నుంచి ఇంకా ఎవరైనా ఉన్నారా? గీతా మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సారా? ఓకే. సుబ్బయ్య సారా? కాదు కాదు, సుబ్బయ్య సార్ కాదు, పేరు ఓకే సార్, పర్లేదు, నో ప్రాబ్లం. తర్వాత అయినా కానీ నెక్స్ట్ ఒక టెస్ట్ మీద చేసి చూపించమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన ద్వారా ఈరోజు ఈ ప్రోడక్ట్ వచ్చింది అంటే చాలా మంది బయట మోకాల నొప్పులు ఉందంటే ఏం చేస్తారంటే టాబ్లెట్లు వాడతారు, హాస్పిటల్కి పోతారు, వాళ్ళని డాక్టర్ని అడుగుతారు, వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు, అది రోజు వేసుకుంటూ ఉండాలా, జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము ఆ టాబ్లెట్లు ఏం చేస్తాయని మీకు ఒక అంచనాగా చెప్తా. టాబ్లెట్లు ఏం చేస్తాయి, సప్లిమెంట్స్ ఏం చేస్తాయని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. టాబ్లెట్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక రోగం వచ్చిందంటే దాన్ని కంప్రెస్ చేసేదానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నొప్పి ఉంది అనుకోండి, నొప్పి తగ్గడానికి మాత్రమే చూస్తుంది కానీ ఆ నొప్పి ఎక్కడి నుంచి తయారవుతుందనేది చూడదు. మోకాళ్ళ నొప్పి ఏదైతే మనకు తక్కువైందో అది గ్యాప్ ఫిల్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది. కానీ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేయదు. అది నొప్పిని బయటికి తెలియకోకుండా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది.
అందుకే మనకు టాబ్లెట్ వేసుకున్న వెంటనే నొప్పులు అంత తగ్గిపోతాయి. మళ్ళీ టాబ్లెట్ కొన్ని గంటల తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు అప్పటికప్పటికి కంఫర్ట్ ఉంటుంది కానీ పూర్తిగా దానికి సొల్యూషన్ కాదు అది. అందుకే టాబ్లెట్లు హాస్పిటల్ పెరుగుతున్నాయి, మెడికల్ షాపులు పెరుగుతున్నాయి, సందుకు హాస్పిటల్ వచ్చింది. ఎందుకంటే రోగాలు ఎక్కువైనాయి. ఆ రోగాలు కంప్లీట్గా వదిలేయడం కన్నా దాన్ని ఆపడానికే ట్రై చేస్తున్నారు, దాన్ని తీసేయడానికి ట్రై చేయడం లేదు చాలా మంది. టాబ్లెట్స్ వాడితే ఏదో ఒకటి తగ్గితే ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తడం ఇవన్నీ కామన్. కానీ అందుకే అంటున్నానంటే సప్లిమెంట్స్ వాడాలి దానికోసమే. సప్లిమెంట్ అంటే ఏంటంటే ఒక ఫుడ్ పదార్థం మనము ఆకులల్లో కూరగాయలలో ఇవన్నీ దీంట్లో ఏదైతే మనకి ఇప్పటికి కెమికల్స్ వాడి ఫర్టిలైజర్స్ వాడి పెంచుతున్నారో దానిలో రాక మనం సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇదేదో పెద్ద మెడిసిన్ అనుకోవద్దు, ఇది అవసరం మనకు ఫుడ్. ఇది అది చాలా మంది ఏంటంటే ఇది మెడిసిన్, నాకు ఎందుకులే మెడిసిన్ ఎందుకు వాడాలి అని అనుకుంటారు. డాక్టర్ని అడిగి వాడాలనుకుంటారు. మళ్ళీ ఇంకోటి అదొకటి, డాక్టర్ని అడిగితే ఇది చెప్పరు, టాబ్లెట్లే చెప్తారు. డాక్టర్ని అడిగితే మీరు ముందే చెప్తున్నా, మీరు గురూజీ డాక్టర్ ఏం చెప్తారు తెలుసా, ఇవన్నీ ఎందుకు వాడుతున్నాయా అంటారు. ఒక్క విషయం గురూజీ, చెప్పండి. కమలాపురంలో ఒక ఆమె నూనె ఇవ్వండి ఇచ్చినాను, డాక్టర్ గారికి గణేష్ గారికి తీసుకుపోయినంట. ఇది వద్దంటే ఆమె పడేసిందంట కంప చెట్లలో. నేను పోయి ఎత్తుకుతే ఏడా కనపడలేదు వాళ్ళ ఇంటి దగ్గరనే. ఓకే, అదే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చాలా మంది ఏంటంటే డాక్టర్లు చెప్పిన మాట వినాలి కదా, డాక్టర్లు చెప్పిన మాటలు వినాలి, కరెక్ట్ వినాలి. మీరు వింటే పూర్తిగా అట్లనే ఉండాలి, లేదంటే ఇట్లనే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈరోజు డాక్టర్ల దగ్గరికి పోయి కూడా క్యూర్ కాకపోకుండా ఉండే వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. అది కాదు సార్, డాక్టర్ దగ్గర పోతే మన ఫీజు తగ్గుతుంది, ఇది రెఫర్ చేసే తగ్గుతుంది, డాక్టర్లకు ఆ లాభం తగ్గుతుంది అని చాలా ఉంటాయిలేండి. అవన్నీ మనం గురించి మాట్లాడకూడదు వాళ్ళ గురించి. బట్ ఒకటే నేను ఏం చెప్తున్నానంటే వీటి గురించి మీరు డాక్టర్ల దగ్గరకు పోయి ఇది నేను వాడచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా వాడద్దని అంటారు వాళ్ళు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే న్యాచురల్ ఎవరు వాడాలని అన్నారు, ఇదేందో వాళ్ళకి తెలియదు, డాక్టర్లకు కూడా తెలియనివి. కానీ దాంట్లో ఉండేటివి మంచివని వాళ్ళకి తెలుసు, కానీ ఇది వాడడం వల్ల తెలుసో లేదో తెలియదు. కానీ నిజమైన డాక్టర్ ఉంటారు, డాక్టర్ సార్ ఇది నీట్గా చూడండి ఏమేమి ఉన్నాయి దీన్ని తెలుసుకోండి అంటే అప్పుడు వాళ్ళు పూర్తిగా తెలుసుకుని తర్వాత చెప్తే వేరే. కానీ చూసిన వెంటనే వద్దంటారే మనోళ్ళు. చూసిన వెంటనే ఇంకా ఫోటో చూసినట్టే ఇదిగా టాబ్లెటే వాడాలా, ఏవి వాడద్దు మీరు టాబ్లెట్లే వాడండి అంటారు. ఇలా ఉంటాయి. కాబట్టి ఏ టాబ్లెట్ అవసరం లేదు, మంచిగా ఫుడ్ కానీ మంచి సప్లిమెంట్స్ తీసుకుంటే చాలు. యాక్చువల్గా అయితే బాగా క్యూర్ అయిపోతాయి. మేడం, మన గ్రేట్ వెంకటలక్ష్మి మేడం పిలుచుకుందాం, ప్లీజ్ వెల్కమ్. ఒక నిమిషం లేండి, మాట్లాడండి. కాంతమ్మ మేడం అయితే డాక్టర్కే పేస్ట్ ఇచ్చింది అనమాట, కంటిన్యూస్ గా వాడతాడా సార్? అది అట్లా ఉంటది అనమాట.